నమస్కారం అండి. మీ అందరికీ జీవితం సుఖమయం ఛానల్కి స్వాగతం. ఈరోజు 29వ అధ్యాయం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. ఇంకా 29వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణ. అత్రిమామన ఆకర్షణల వారితో ఈ విధముగా సుదర్శన చక్రం అంబరీషునకు అభయమిచ్చి విభుములకు రక్షించి భక్తకోటి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైమానం చెప్పి తిరిగి ఇట్లు ఆరంభించారు. ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదములు భయపడి దండ ప్రణాళములు ఆచరించి పాదములు కడిగి ఆ కడిగిన నీళ్ళను తన శిరస్సుపై జల్లుకుని ఓ మనుశ్రేష్ఠ, నేను సంసార మార్గము నందు ఉన్న సామాన్య కురస్తులను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ సేవించును. ద్వాదశి వ్రతం చేసుకొనొచ్చు ప్రజలను ఎట్టి కీడు రాకుండా ధర్మవతునై రాజ్యం ఏలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టములకు నన్ను మన్నింపుడు. మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుటచే తమకు ఆతిథ్యమీయాలని ఆహ్వానించింది. కానీ నా ఆతిథ్యం స్వీకరించి నన్ను నా వంశమును పావనము చేసి కృతార్థును చేయుడు. మీ దయాద్ర హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించును, మరలా నా గృహనందు కూర్చేసి నేను ధన్యుడనైతిని. మీరు ఆక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనము చూచి భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను ఉపకారము మరవలేకున్నాను. మహానుభావ, నా మన సంతోషించే మిమ్మల్ని స్తుతించువలెను నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్లు వెంటనే ఆనంద భాషములతో తమ పాదములను కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉండును. కాన ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుని యందు శ్రీమన్నారాయణ యందు మనస్సు గలవాడినై ఉండును ఆశీర్వదించుడని ప్రార్థించును. సహపంక్తి భోజనముకు దయచేయమని ఆహ్వానించను. ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు ఇష్టడవు, తండ్రితో సమానమైన వాడివి. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవట వలన నీకు అక్షేమం కలుగును. అందుచే నీకు నమస్కరించుటలేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్తును. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడకు నీకు మనస్తాపము కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభవించుతుని. నాకు సంబంధించిన విపత్తును తొలగించుటకు నీవు దిక్కైనావు. నీతో భోజనము చేయుట నా భాగ్యముగాన మరొకటి ఏమన్నా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టం ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా పూజించిరి. అతని భక్తికి ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమములకు వెళ్ళాను. ఈ వృత్తాంతము కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది. కాన ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటితో మహాత్యము గలదో గ్రహించితివి కదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందు క్షీరశయనపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండెను. కనుకనే ఆ రోజు అంతటి విశిష్టమైనది, మహిమ కలిగినది. ఈ దినమున చేసిన పుణ్యఫలము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలము పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలెల్లా హరినామ సంకీర్తన గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువును లేక వింటున్న జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములు ఇచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయను అట్టి వాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలేకపోదు. ద్వాదశి దినము శ్రీమన్నారాయణ ప్రీతికరమై దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్న ఆ గడియల్లో దాటక ముందే భుజించగలను. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం మార్చుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయగలను. ఏ ఒక్కటి విడవకూడదు. శ్రీహరి ప్రీతికరము కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది. దాని ఫలము గురించి ఎంత మాత్రము సంశయము పడకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసి ఏ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలమున ఆపదల పాల కాని కాపాడును. అందులోకే ఈ కార్తీక మాస వ్రతము చేసిన సమస్త మానవులు తరింతురు. ఈ కథను ఎవరు చదివినా లేక వినినా సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునితో బోధించను. ఏకవిశత అధ్యాయము 29వ రోజు పారాయణ సమాప్తం. మళ్ళీ రేపు చివరి పారాయణ 30 రోజు అధ్యాయంతో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. జీవితం సుఖమయం.